ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో రెంటచింతల గ్రామం అంటే మాచర్ల నియోజకవర్గంలో రెంటచింతల గ్రామంలోని పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్లో జరిగినటువంటి ఈవీఎం ధ్వంసం, దానికి సంబంధించి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి ఆ ఎపిసోడ్ అంతా కూడా ఒక వీడియో రూపంలో బయటికి రావటం, దాని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ అయ్యి ఇటువంటి సంఘటనలు అనేటటువంటివి ప్రజాస్వామ్య చరిత్రలో చాలా మాయని మచ్చగా మిగిలిపోయేటటువంటి అంశాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి డైరెక్షన్స్ ఇస్తూ సాయంత్రం 5 గంటల లోపల వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఇన్వాల్వ్ అయినటువంటి రామకృష్ణారెడ్డి కనుక ఇన్వాల్వ్ అయినట్లుగా కనుక నిరూపణ అయినట్లయితే తప్పనిసరిగా వారిని అరెస్ట్ చేయాలి అనేటటువంటిది వారు ఇచ్చినటువంటి డైరెక్షన్. ఇక మనం వివరాల్లో కనుక ఒకసారి వెళ్తే, ఇవాళ చీఫ్ ఎలక్షన్ అంటే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కండక్ట్ చేసినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినా, లేదా గడిచినటువంటి 2-3 సంవత్సరాలు 2-3 నెలల కాలంలో ప్రత్యేకంగా ఏర్పడినటువంటి సిట్కి సంబంధించినటువంటి వినీత్ బిజ్లాల్ అనేటటువంటి సిట్కి సంబంధించిన చీఫ్ ఎవరైతే వారు మాట్లాడినటువంటి మాటలు చూసినా, అదే రకంగా మీడియాలో వచ్చినటువంటి ప్రచారాలు చూసినా కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల ధ్వంసం అనేటటువంటి కార్యక్రమాలు 9 చోట్ల జరిగాయి. ఒక్క మాచర్ల నియోజకవర్గాల్లోనే 7 పోలింగ్ స్టేషన్లో ఈ రకమైనటువంటి ధ్వంసం జరిగాయనేటటువంటి మాట స్వయాన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నోట్లోంచే వచ్చినాయి అవన్నీ కూడా. అయితే వారు డిక్లేర్ చేసినటువంటి అంశాల ప్రకారం రాష్ట్రంలోనే జరిగినటువంటి సంఘటనలతో పాటుగా మాచర్లలో జరిగినటువంటి ఎక్కువ సంఘటనల్లో ఆల్రెడీ ఒక వీడియో సర్క్యులేట్ అయినట్టుగాను, ఆ తర్వాత దాన్ని వెబ్కాస్టింగ్తో దాన్ని కంపేర్ కనుక చేసుకున్న రోజున రామకృష్ణారెడ్డి గారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు దానిలో ఇన్వాల్వ్ అయినట్టుగా స్పష్టంగా తెలిసింది. అంతకుముందే మేము 4-5 రోజుల క్రితమే ఎఫ్ఐఆర్ ఏదైతే ఫైల్ చేసినామో దానిలో రామకృష్ణారెడ్డి గారిని ఏవన్గా దానిలో మేము చేర్చడం జరిగింది. కానీ సిట్ దాన్ని ప్రత్యేకంగా చూసిన తర్వాత మేము ప్రత్యేకంగా 10 సెక్షన్లతో వారి మీద మేము కేసుని రిజిస్టర్ చేసామనేటటువంటి మాట చెప్పాం. సో ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారి అఫీషియల్ పేజ్లో దీనికి సంబంధించినటువంటి వీడియో ఎక్కడి నుంచి ప్రత్యక్షమైంది అంటే, వెబ్కాస్టింగ్లో మాత్రమే రికార్డ్ అయినటువంటి ఈ వీడియో ప్రత్యక్షంగా అందరం చూసాం. ఆ వెబ్కాస్టింగ్లో ప్రత్యక్షమైనటువంటి ఆ వీడియో తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి ఎక్కడి నుంచి వెళ్ళింది అనేటటువంటిదే ప్రధానమైనటువంటి అంశం. ఎవరైనా సరే ఈవీఎంల ధ్వంసానికి పాల్పడినా లేదా ఎన్నికల ప్రాసెస్లో ఎవరైనా కనుక ఇన్వాల్వ్ అయినా తప్పనిసరిగా వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే, దానిలో సెకండ్ థాట్ ఎక్కడా కూడా లేదు. అయితే రాష్ట్రం మొత్తం మీద జరిగినటువంటి 9 సంఘటనలకు సంబంధించినటువంటి వెబ్కాస్టింగ్ రిపోర్ట్లు ఎక్కడికి వెళ్ళాయి? ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి వీడియోలో మాత్రమే ఎందుకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దాకా వెళ్ళగలిగినాయి? మిగతా 8 చోట్ల కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారా? అవి ఏమైనా ఎరేజ్ చేసేటటువంటి పరిస్థితి ఏమైనా తలెత్తిందా? అదే రకంగా వెబ్కాస్టింగ్తో చేసినటువంటి ఈ వీడియో ఏదైతే వెబ్కాస్టింగ్లో ఉందో ఇది ఎన్నికల సంఘం చేతుల్లోకి రావాల్సినటువంటిది, ఇది తెలుగుదేశం పార్టీ చేతుల్లోకి ఏ రకంగా వెళ్ళింది? అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా గరికపాటి బిందు మాధవ్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని కేవలం సస్పెన్షన్కి మాత్రమే ఎందుకు గురి చేసినారు? వారి ప్రోద్బలంతో జరిగినటువంటి ఈ సంఘటనలన్నీ కూడా ఎక్కడెక్కడైతే బ్రహ్మారెడ్డికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కడెక్కడైతే జరిగిందో ఆ ప్రదేశాల్లో మాత్రమే గొడవలు జరిగాయనేటటువంటి వాదన ఏదైతే వినిపిస్తుందో దానికి ప్రోద్బలం చేసినటువంటి బిందు మాధవ్ మీద ఎందుకని ఈ రకమైనటువంటి చట్టాలతో సెక్షన్లతో పెట్టలేకపోయినారు? అదే రకంగా అక్కడ ఉన్నటువంటి ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్, సిఐ అని మనం పిలుస్తాం, నారాయణ స్వామి అనేటటువంటి వ్యక్తి, అతనే మొత్తం ఈ ప్రహసనం అంతా నడిపించినాడు అనేటటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో వారిని ఇంతవరకు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అది తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా దాన్ని ఓన్ చేసుకుంటోంది అనేటటువంటి ఖచ్చితంగా వివరాలు రావాలి. ఇవాళ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం సెక్షన్లు పెట్టారు, అదే రకంగా ఐపీసీ సెక్షన్లన్నింటినీ పెట్టారు, అదే రకంగా ఆర్పీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ దాని ప్రకారం పెట్టారు. ఇవన్నీ పెట్టాల్సినటువంటి చట్టాలే కావచ్చు.
ఎందుకనంటే సిట్ మాత్రం చెప్తూ చాలా లూజ్గా సెక్షన్స్ అన్నింటినీ ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసినారు, కఠినమైనటువంటి సెక్షన్లని పెట్టలేదు. అదర్వైజ్ రేపొద్దున ఇటువంటి సంఘటనలు జరిగే ప్రమాదం ఉంది అనే మాట చెప్పారు. దానితో పాటుగా అవకాశం దొరికితే దాన్ని మ్యాగ్నిఫై చేద్దామని చూసేటటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వాళ్ళు ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయంలో మాత్రమే వారు ఎందుకు కంప్లైంట్ చేశారు, మిగతా వాటన్నిటి మీద ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అనంతపురం తాడిపత్రిలో ఎమ్మెల్యే ఇంటిలోకి వెళ్ళి పోలీస్ అంతా బీభత్సం సృష్టించినటువంటి కేసులో వారి మీద ఎందుకు సెక్షన్లు అమలు చేయలేకపోయినారు? సో ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్నలే. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఇటువంటి వాటిలో ఇఫెటాల్ ఆయన కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, ఇన్వాల్వ్ అవుతున్నాడా లేదా ఆయన వర్షన్ తీసుకున్న తర్వాత మాత్రమే తెలవాలి. సో వారి సంగారెడ్డిలో ఉన్నట్టు, సంగారెడ్డిలో వారి అరెస్టు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నట్టు, సో వారు ఎక్కడా దొరకకుండా వెళ్ళిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏవైనప్పటికీ కూడా తప్పనిసరిగా ఈ రకమైనటువంటి తప్పించుకు తిరగటాలు అనేటటువంటివి రాజకీయాల్లో మంచిది కాదు. ప్రజా జీవితంలో తప్పనిసరిగా సిన్సియర్గా ఉండాల్సిందే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ కేసుని బయటకు వచ్చి పోలీస్ ముందు, అదే రకంగా కోర్టుల ముందు వీటి వాదన తప్పనిసరిగా చేయాల్సిందే. ఒకవేళ తన కనుక చేసిన రోజున డిఫెండ్ చేసుకునేటువంటి అవకాశాలు లేవు. ఎన్నికల్లో తప్పనిసరిగా ఫైనల్ వర్షన్ అనేటటువంటిది ఎన్నికల సంఘం చేతిలో ఉండేటటువంటిది. ఈ రకమైనటువంటి ఒక రకమైన భయాందోళనలతో చేసేటటువంటి ఏ కార్యక్రమం కూడా ప్రజాస్వామ్యంలో చోటు లేదు, హింసకి అసలు చోటే లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి హింస, అనేక మంది వైసీపీకి సంబంధించినటువంటి సపోర్టర్లందరి మీద ఇళ్ల మీద దాడి చేయటం, వాళ్ళ ఇళ్లలో ధ్వంసం చేసినటువంటి బ్రహ్మారెడ్డి మీద ఎందుకు ఇవాళ లుకౌట్ నోటీసులు కాలేదు, బ్రహ్మారెడ్డి మీద ఎందుకు ఈ రకమైనటువంటి అరెస్టు కార్యక్రమాన్ని చేయలేదు అనేటటువంటి తప్పనిసరిగా తెలియజేయాల్సినటువంటి అంశం. ఏవైనప్పటికీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలు సజావుగా జరుగుతాయా అని ఏదైతే వారి యొక్క డౌట్స్ని వెలుబుచ్చినారో, దాని ప్రకారమే ఎన్నికలు సజావుగా జరగలేదు అనేటటువంటివి అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఒకవేళ కనుక ఇది వాస్తవం అయ్యే మాట అయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా శాంతి భద్రతలకు భంగం కలిగేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. సో ఒక నియోజకవర్గంలోనే అనేక రకాలైనటువంటి డౌట్స్కి తావిచ్చేటట్టుగా లోకల్గా జరిగినటువంటి ఎన్నికల మొత్తం ప్రహసనం అంతా కూడా, ఎన్నికల ప్రాసెస్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి యొక్క సోషల్ మీడియాలో వెళ్ళినటువంటి నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా ఈ రకంగానే జరిగిందా అనేటటువంటి డౌట్స్ వస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా వీటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో. మరి మాచర్లలోనే 9 నియోజకవర్గాల్లో ఏదైతే ఈవీఎంలు ధ్వంసమైనాయో మిగతా 8 చోట్ల కూడా ఇవే సెక్షన్లు పెడతారా లేదా అనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం.